ఇన్పుటెడ్గా ఉన్న బొత్తు రమేష్, అదేవిధంగా సీనియర్ కరెస్పాండెంట్ పరిపూర్ణాచారి, అదేవిధంగా రిపోర్టర్ సుధీర్లను మధ్యరాత్రి ఇళ్లపోటీ వెళ్ళి ఇతర ప్రాంతాలకు వెళ్ళి అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం డిప్యూటీ జనరల్ సెక్రటరీగా రాములు నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుకంటే గతంలో అనేక సందర్భాల్లో అనేక సంఘటనల విషయంలో మీడియా అనేది కొన్ని కథనాలు వేస్తుంది. ఈరోజు ప్రజల్లో నడుస్తున్న చర్చలను మీడియాలో వార్తల రూపంలో ప్రచురించారు తప్ప ఏ ఒక్కరిని కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేసో, ఒక ఆఫీసర్ను టార్గెట్ చేసో, ఒక మంత్రిని టార్గెట్ చేసో ఈరోజు మీడియా ఎక్కడ కూడా చేయదు. కాబట్టి ఈరోజు మీడియాలో వచ్చిన ఒక స్టోరీ కథనానికి అనుగుణంగా తీసుకొని ఈరోజు ముగ్గురు ప్రతినిధులను అరెస్ట్ చేసి ఈ విధంగా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తే తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టులు ఖండిస్తూ ఉంది. వెంటనే పోలీసులు స్వచ్ఛందంగా వాళ్ళందరినీ అరెస్ట్ అదుపులోకి తీసుకున్న వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టాలి. వదిలిపెట్టి మీకు తదుపరి న్యాయపరమైన చర్యలు ఏ ఉన్నా కూడా మేము సహకరిస్తాము. జర్నలిస్ట్ సంఘాలుగా ఇతర సంఘాలుగా ఎవరు కూడా మంచిని మంచి అంటాము, చెడుని చెడు అంటాము తప్ప చెడు చేసినా కూడా మంచి అని చెప్పి ఏ సంఘం కూడా చెప్పదు. కాబట్టి ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఉన్న బొత్తు రమేష్ కానీ పరిపూర్ణాచారి సుధీర్లను వెంటనే పోలీసులు వదిలిపెట్టాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. గతంలో గత 50-60 ఏళ్ళుగా అనేక ప్రభుత్వాలలో కూడా అనేక కథనాల విషయంలో ప్రభుత్వాలు చేస్తున్న పాలకులు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల విషయంలో కానీ ఆఫీసర్లు చేస్తున్న తప్పులను కూడా మీడియా ఎన్నో బయటికి వెలికితీసింది. అప్పుడు అభినందించిన నేతలే ఇప్పుడు ఈ విధంగా చిన్న సంఘటన చూపించుకొని ఈరోజు పోలీసుల చేత ప్రభుత్వాలు ఈ విధంగా జర్నలిజాన్ని అరగదొక్కాలని చూస్తే కరెక్ట్ కాదు. ఖచ్చితంగా తదుపరి చర్యలు ఏం తీసుకుంటారనేది ఓపెన్గా చెప్పకుండా అసలు ఎక్కడ తీసుకుపోయారో, ఏం తీసుకుపోయారో, ఎవరు ఏ రాత్రి పట్టుకుపోయారో, ఎక్కడికి పట్టుకుపోయారో కూడా కనీసం సమాచారం ఇవ్వకుండా కన్సల్ట్ బాధ్యులు. కాబట్టి దీనికి హైదరాబాద్ సిపి కమిషనర్గా ఉన్న సజ్జనార్ గారు కూడా వెంటనే స్పందించి జర్నలిస్టులను బేషరతుగా విడుదల చేయాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ధైర్యాన్ని చెప్పే విధంగా పోలీసులు కూడా వెంటనే స్టేట్మెంట్ ఇవ్వాలని కూడా మేము